ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈజీగా కలుస్తున్నారు, ఎన్నో ఏళ్లు ప్రేమించుకుంటున్నారు, లోకంతో సంబంధం లేకుండా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. ఇక చాలు ఫుల్లుగా అర్థం చేసుకున్నామంటూ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఆ తర్వాతే అసలు సమస్య స్టార్ట్ అవుతోంది. పెళ్లైన కొన్నేళ్లకే అభిప్రాయ భేదాలు, ఆ తర్వాత మనస్పర్ధలు, రోజులు గడిచే కొద్దీ గొడవలు. ప్రేమించుకుంటూ ఏళ్లుగా కలిసిన సెలబ్రిటీలు పెళ్లి తర్వాత ఎందుకు కలిసి జీవించలేకపోతున్నారు? ప్రేమలో ఉన్న సాన్నిహిత్యం పెళ్లిలో ఎందుకు ఉండట్లేదు? సెలబ్రిటీ జంటలు విడిపోవటానికి కారణాలేంటి? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్ స్టోరీ. కలకాలం కలిసుంటామని ప్రమాణం చేసి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఆకాశం అంత పందిరి వేసుకొని గ్రాండ్ గా వివాహం చేసుకుంటున్నారు. కొంతమంది విదేశాలకు వెళ్లి మరీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. ఇది చూసి వాళ్ళ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అయితే ఇలా పెళ్లి చేసుకుని 4-5 ఏళ్లు కూడా గడవక ముందే విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లితో హాట్ టాపిక్ గా మారిన సెలబ్రిటీ జంటలు విడాకులతో ట్రెండింగ్ అవుతున్నారు. సినిమా, స్పోర్ట్స్, బిజినెస్ ఇలా ఏ రంగం చూసుకున్నా సెలబ్రిటీ డివోర్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడాకుల వార్తతో ఈ చర్చ మరోసారి మొదలైంది. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వీళ్ళిద్దరి మధ్య అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలిసి పుట్టకపోయినా 20 ఏళ్లు కలిసి పెరిగారు. ఆ స్నేహమే తరువాత ప్రేమగా చిగురించింది. చాలా ఏళ్లు ప్రేమించుకున్నారు. 2018లో గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. 20 ఏళ్ల స్నేహం, ప్రేమ, ఆ తరువాత పెళ్లి. ఇలాంటి జంట విడిపోతుందని ఎవ్వరైనా ఊహించగలరా? కానీ సైనా, కశ్యప్ విడిపోతున్నారు. 20 ఏళ్ల తమ స్నేహాన్ని, 7 ఏళ్ల వివాహిక బంధాన్ని కాదని ఎవరి దారి వారు చూసుకున్నారు. అర్ధరాత్రి సైనా నెహ్వాల్ తన విడాకుల విషయాన్ని ప్రకటించినప్పుడు లోకం ఆశ్చర్యపోయింది. క్రీడారంగంలో ఇలాంటి షాకింగ్స్ కొత్త కాదు. మొన్నటికి మొన్న భారత్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా షాక్ ఇచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయాడు. 2020లో కరోనా సమయంలో ప్రపంచం మొత్తం స్తంభించినప్పుడు వీళ్లు మాత్రం తమ వైవాహిక ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అది సరిపోదనుకున్నారేమో. తిరిగి 2023లో హిందూ, సెర్బియా వివాహ సంప్రదాయాల్లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే అలా పెళ్లి చేసుకున్న ఏడాదికే ఇద్దరూ విడిపోయారు. మరో స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ది కూడా ఇదే పరిస్థితి. ప్రేమకు హద్దులు లేవంటూ ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి మహిళ ఆయేషా ముఖర్జీని ప్రేమించాడు శిఖర్. అతడి కంటే ఆమె 12 ఏళ్లు పెద్ద. అయినప్పటికీ ప్రేమకు వయస్సుతో సంబంధం లేదన్నాడు. అలా 2012లో పెళ్లితో ఒక్కటైన ఈ జంట మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే వాళ్ల మధ్య మనస్పర్ధలు పెరిగాయి. అలా 2023లో విడిపోయారు. యజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మది కూడా ఇదే దారి. అందరికీ తెలిసేలా ఓపెన్ గా ప్రేమించుకున్నారు. ఆ తరువాత ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అలా వైవాహిక బంధంలో అడుగుపెట్టిన 2 ఏళ్లకే విడిపోయారు. ఇక సానియా మీర్జా గురించి అందరికీ తెలిసిందే. మహిళా టెన్నిస్ లో భారత్ కు ఓ గుర్తింపు తెచ్చింది. టాలెంట్ తో పాటు అందంతో కూడా ఆకట్టుకుంది. 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీళ్ల పెళ్లి ఎంత వైరల్ అయిందో అంతే వివాదాస్పదమైంది కూడా. అలా పెళ్లి చేసుకుని 2 దేశాల మధ్య చక్కర్లు కొట్టిన సానియా ఆ తరువాత పూర్తిగా దుబాయ్కి పరిమితమైంది. ఆమె పాకిస్తాన్ వెళ్లలేదు, ఇండియాకు కూడా రాలేదు. దీంతో అందరిలో ఒకటే అనుమానం. ఆ అనుమానమే నిజమైంది. సానియా షోయబ్ నుంచి విడిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే క్రీడారంగంలో చాలా మంది విడిపోయిన సెలబ్రిటీలు కనిపిస్తారు. తమ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగి వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇక సినిమా రంగం గురించి చెప్పేదే ఉంది. వీళ్ల ప్రేమలు, పెళ్లిళ్లు మీడియాలో హెడ్లైన్స్. అదే టైంలో విడాకులు కూడా బ్రేకింగ్ న్యూస్లుగా మారుతున్నాయి. సమంత, నాగ చైతన్య, ధనుష్, ఐశ్వర్య నుంచి నిహారిక వరకు ఎంతో మంది సెలబ్రిటీలు వైవాహిక బంధం నుంచి తప్పుకున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే దశాబ్దాలు కాపురం చేసిన సెలబ్రిటీలు కూడా విడిపోయారు. ఎవరూ ఊహించని విడాకులు కేసు ఏఆర్ రెహమాన్, సైరా బానుది. 29 ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బానుతో విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇదే విషయాన్ని సైరా కూడా నిర్ధారించారు. ఆ తర్వాత రెహమాన్ పై చాలా విమర్శలొస్తే తిరిగి సైరా బానునే అతడికి అండగా నిలిచారు. రెహమాన్కు వ్యతిరేకంగా కథనాలు ఆపాలని మా ఆయన బంగారం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్నాళ్లుగా తన భార్యకు దూరంగా ఉంటున్న తమిళ హీరో జయం రవి కూడా తన విడాకుల విషయాన్ని ప్రకటించారు. ఎన్నో తర్జన భర్జనలు పడ్డాను, ఇంకెన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి ఆర్తితో నా వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు.
నేను ఇకపై ఒంటరిని అంటూ ప్రకటించాడు. అన్ని కేసుల్లో జరిగినట్టుగానే జయం రవి ఆర్తి విడాకుల వ్యవహారంపై కూడా ఆ తర్వాత వివాదాలు ముసురుకున్నాయి. 18 ఏళ్లు కలిసి కాపురం చేసిన ఈ జంట విడిపోవడంపై చాలా కథనాలు తెరపైకొచ్చాయి. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్, సైంధవి కూడా షాక్ ఇచ్చారు. తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు జీవి ప్రకాష్ కుమార్ ప్రకటించాడు. సైంధవితో చర్చించి పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు జీవితో పాటు సైంధవి విడివిడిగా సోషల్ మీడియాలో తమ విడాకుల విషయాన్ని బయటపెట్టారు. కోలీవుడ్ ను కుదిపేసిన విడాకుల అంశం ధనుష్, ఐశ్వర్య డైవోర్స్. వీళ్ళు విడిపోయి చాన్నాళ్ళైంది. కోర్టులో కొన్నేళ్ల పాటు కేసు నడిచింది. చివరికి గతేడాది అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. ఈ గ్యాప్లో వాళ్ళిద్దరూ తిరిగి కలవబోతున్నట్టు ప్రచారం నడిచింది. కానీ విడిపోవడానికే ఇద్దరూ మొగ్గు చూపారు. టాలీవుడ్ లో సంచలనంగా మారిన విడాకులు సమంత, నాగ చైతన్యదే. ఏమాయి చేసావే టైంలోనే ఇద్దరు మనసులు కలిశాయి. సమంతకు అదే తొలి చిత్రం. అప్పటి నుంచి చాన్నాలు సీక్రెట్ గా ప్రేమించుకుంది ఈ జంట. ఇక మనం సినిమా టైంలో వీరిద్దరి ప్రేమపై పుకార్లు రావడం మొదలయ్యాయి. అలా లాంగ్ టైం ప్రేమించుకున్న సమంత, నాగ చైతన్య పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ వివాహ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత విడిపోయింది. రీసెంట్ గా నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. సమంత మాత్రం ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది. దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తుందనే ప్రచారం నడుస్తోంది. నిహారిక కొణిదలది కూడా షాకింగ్ డైవోర్స్. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్లో వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత 2 ఏళ్లు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తప్పెవరిది అనే విషయం పక్కన పెడితే ఇద్దరు విడిపోయారనేది వాస్తవం. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ విషయాన్ని నిహారిక అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ లెజెండర్స్ ధర్మేంద్ర, హేమమాలిని కూతురు ఇషా డియోల్ తన 12 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టింది. భర్త వ్యాపారవేత్త భరత్ నుండి విడిపోతున్నట్టు ప్రకటించింది. వీళ్ళకు 2 పిల్లలు. ఇక ఊర్మిళ కూడా మళ్లీ సింగిల్ అయిపోయింది. మెహసిన్ అఖ్తర్తో 8 ఏళ్ల కాపురం చేసి అతడి నుంచి విడిపోయింది. ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, నచ్చలేదంటూ విడిపోతున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు తమ ఇష్టానికి 100 కారణాలు చెప్తారు. భాగస్వామిలో ఇది నచ్చింది, అది నచ్చింది అంటూ వర్ణిస్తారు. విడిపోయినప్పుడు మాత్రం మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సింపుల్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు. ఇంతకీ సెలబ్రిటీ కపుల్స్ ఎందుకు విడిపోతున్నారు? ఆస్తి, అంతస్తు, సోషల్ స్టేటస్ ఇలా అన్నీ ఉన్నప్పటికీ వీళ్ళ మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? సెలబ్రిటీ డివోర్స్ పై నిపుణులు ఏమంటున్నారు? సాధారణ జంటలు విడిపోయినట్టుగానే సెలబ్రిటీ కపుల్స్ విడిపోవడానికి కూడా ప్రత్యేక కారణాలు అంటూ ఏమీ ఉండవు. అవే రీజన్స్, అవే గొడవలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. గతంలో పోలిస్తే ఈ తరం సెలబ్రిటీలు విడిపోవడానికి ప్రధాన కారణం వ్యక్తిగత స్వేచ్ఛ. వివాహ బంధంలో ఇమిడిపోవడం కంటే వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి నేటి సెలబ్రిటీ జంటలు. తమ సంతోషం తర్వాతే ఏదైనా అనే అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తుంది. సెలబ్రిటీస్ కానీ, బాగా చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళు విడాకులు తీసుకోవడానికి మెయిన్ కారణం వచ్చేసి మొదటిది ఈగో. ఇద్దరి మధ్యలో ఈగో ఎక్కువ ఉండడం వల్ల, నువ్వెక్కువనా నేను ఎక్కువనా అనే కారణం వల్ల విడాకులకు మొదటి కారణంగా నిలుస్తుంది ఈగో అనేది ఈ రోజుల్లో. ఇంకొకటి ఫ్రీడమ్ ఎక్కువగా కోరుకుంటున్నారు. అడ్జస్ట్ అవ్వట్లేదు ఎక్కడ. ఇద్దరి మధ్యలో అసలు అండర్స్టాండింగ్ ఉండట్లేదు. ఇటు సెలబ్రిటీస్ అయినా కానీ, నార్మల్ పీపుల్ అయినా కానీ, ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రయాణం, షూటింగ్ షెడ్యూల్స్, వ్యాపార లావాదేవీలు వంటివి వైవాహిక బంధంపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీనికి తోడు ఈగో సమస్యలు ఉండనే ఉన్నాయి. నీకంటే నాకే ఎక్కువ పాపులారిటీ ఉందని, నీకంటే నాకే ఎక్కువ ఆస్తి ఉందనే ఈగో బంధానికి బీటలు వారేలా చేస్తుంది. ఆ సినీ రంగంలో ఉండాల్సిన వాళ్ళు, మెసేజ్ ఇవ్వాల్సిన వాళ్ళు, వాళ్ళే వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి అసలు వ్యవస్థను నాశనం చేసుకుంటూ ముందడికి పోతే ఇప్పుడు వచ్చే యూత్ ఏ విధంగా ముందడికి పోతుంది అనేది చాలా బాధాకరమైన సమస్యలు ఉన్నాయి. ఎందుకు అవుతుందంటే వాళ్ళు పబ్ కల్చర్కి అలవాటు పడ్డారు, ఎక్కువ వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. వాళ్ళ దగ్గర విచ్చలబిడమైన ధనం ఉంటుంది. తల్లిదండ్రులు బాగా పైసలు సంపాదిస్తారు కానీ పిల్లల గురించి కేర్ తీసుకోవట్లేదు. విడాకుల పట్ల సమాజంలో గతంలో ఉన్న చిన్నచూపు ఇప్పుడు తగ్గుతోంది. విడాకులు తీసుకోవడం అంటే గతంలో పెద్ద తప్పుగా భావించేవారు. ఇది వ్యక్తిగత నిర్ణయంగా, పరిస్థితుల ప్రభావంగా ప్రస్తుత సమాజం చూస్తుంది. వీళ్ళకు ఆర్థిక స్వేచ్ఛ ఒకటి, డబ్బులు అయితే విచ్చలవిడిగా ఉంటాయి. మనల్ని ఏం చేసినా, ఏం తప్పు చేసినా ఏముంటుంది, మనల్ని అడిగేవాడు అట్లా. వీళ్ళు సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏమన్నట్టు వాళ్ళని చూసుకుంటే ఇక్కడ సమాజం కూడా అదే చెడిపోతూ ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు జంటలో కొన్ని అంశాలపై చర్చించుకోవడం లేదు. పెళ్ళైన తర్వాత అలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో అభిప్రాయ భేదాలు కలుగుతున్నాయి. పెళ్లికి ముందే మనసులు కలిశాయని అంటున్నారు తప్ప మాట్లాడుకోవాల్సిన కీలక అంశాల గురించి మాట్లాడుకోకపోవడం వల్లనే సమస్య వస్తోందని చెప్తున్నారు నిపుణులు. ఈ సెలబ్రిటీస్ అనేసి అందరికీ ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళే డైవర్స్ తీసుకొని ఉండడం వల్ల అది మాకు కూడా వర్తిస్తుందన్న ఉద్దేశంతో సాధారణ పీపుల్ కూడా
డైవర్స్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఈ యొక్క డైవర్స్ రేట్ పెరగడానికి మొత్తానికి కారణం ఒకటి ఏంటంటే లేడీస్కి ఫస్ట్ ఫ్రీడమ్ పెరగడం, అలాగే జెంట్స్కి కూడా మళ్ళీ ఫ్రీడమ్ పెరగడం. 497 సెక్స్ రిలేషన్షిప్ అనేటివి ఇల్లీగల్ సెక్స్ రిలేషన్షిప్ అనేది అది ఒక రద్దు కావడం, దాంతోపాటు ఇల్లెక్ట్రిసిటీ రిలేషన్షిప్ బాగా పెరిగిపోవడం. అంటే ఒకప్పుడు ఒకళ్ళు ఒకరి నుంచి మాట్లాడాలంటేనే కూడా అటు ఇటు చూసి ఎన్నో జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంతో ఫ్రీగా మాట్లాడేస్తున్నారు. ఎలా అవసరం వస్తే ఓ రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దీనికి తోడు పెళ్లి తర్వాత మరో పురుషుడు లేదా స్త్రీ వైపు ఆకర్షణకు లోనవడం కూడా మరో ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అందుకే డైవోర్సులు ఎక్కువవుతున్నాయంటున్నారు నిపుణులు.